106 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 గంటల వరకు పోలింగ్ అట. లోక్సభ ఎన్నికల్లో సమయం పొడిగించిన ఈసీ. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని మరో గంట పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరగబోతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 119 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో 106 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజుకు బుధవారం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకే నిర్వహించాలి. అయితే తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబాద్, వరంగల్, ఖమ్మం లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్. ఆయా స్థానాల్లో పోలింగ్ సమయంలో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ మిగిలిన అన్నింటిలోనూ సమయాన్ని ఈసీ పొడిగించింది. రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉండడంతో పాటు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు గాను పోలింగ్ సమయాన్ని పెంచాలంటూ పలు రాజకీయ పార్టీలు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజుకు లేఖలు రాశాయి. ఆ లేఖలను ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. ఆ వినతులను అధ్యయనం చేసిన మీదట మరో గంట సమయం పొడిగించాలని ఈసీ నిర్ణయించిందట. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఎండ దంచుతూనే ఉన్నది. మార్నింగ్ 7:38కే ఎండ షురు అయింది. చాలా ఎక్కువ ఎండ కొడుతున్నది. 10-11 దాటేసరికి అసలు బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు ప్రజలు మ్యాక్సిమం నేను అనుకోవడం 7 to 9, 10 వరకు రాగలుగుతారు. ఆ తర్వాత రావడానికి ఇంట్రెస్ట్ చూపించారు చాలామంది. ఇప్పటికే ఓటింగ్ పర్సంటేజ్ చాలా తగ్గుతున్నది. ఇప్పుడు ఈ మావోయిస్టు ప్రాంతాల్లో 4 గంటల వరకు మాత్రమే అంటే నేను అనుకోవడం అయితే భారీగా ఆ 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీగా పోలింగ్ శాతం తగ్గే అవకాశాలే ఉన్నాయి. దాని గురించి ఆలోచించాలి. ఇప్పుడు అవసరమైతే అవి తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలను మీరు అనుకుంటే ప్రొటెక్షన్ ఇంకా భారీ స్థాయిలో పెంచండి. 2 అంచెల 3 అంచెల వ్యవస్థను పెంచండి. ఆ ప్రయత్నం ఏమైనా చేయండి. కానీ ఈ 4 వరకే ఎలక్షన్ ఈ 13 నియోజకవర్గాల్లో అంటే 13 అసెంబ్లీ సెగ్మెంట్స్లో అంటే అది కొంత పోలింగ్ శాతం తగ్గడానికి అవకాశం ఉంటుంది, పెరగదు. ఎందుకంటే 4 గంటలకు కూడా 5 గంటల వరకు కూడా ఎండ దంచుతున్నది. సో ఇది చాలా కీలకమైన అంశం.